So good morning. So paper open chestara, which is in the group. Directly go to the editorials. Like unimportant, they're not there in the front pages. Let's go to the editorials directly. What is first editorial? The danger of an unchecked pre-crime framework. Pre-crime ante planning for the crime first itself, no. Pre-crime framework ante pre-crime ante pre means before crime only. What is the exact meaning at least? Put it in a sentence. A person thinking to do a crime in the future. Can we tell that? So, like what is the article about is about the preventive detention. Detention ante? What is detention? Detending from the class ante? పర్లేదు తప్పైనా సరే tell it loud. Whatever you're feeling, tell it. పనిష్ చేయడం. డిటెన్షన్ అంటే పనిష్మెంట్. ప్రివెంటివ్ అంటే జరగకుండా ఆపడానికి. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే పనిషింగ్ ఏ పర్సన్ may be thinking that he will attend a crime in the future. Okay, preventive detention means like preventing, stopping that person or punishing that person whether thinking that he will attend a crime in the future. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ప్రివెంటివ్ డిటెన్షన్. మరి కాన్స్టిట్యూషన్ లో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఉందా? ఈస్ కాన్స్టిట్యూషన్ మెన్షనింగ్ అబౌట్ ది ప్రివెంటివ్ డిటెన్షన్? Okay, yes, it is. Article 22 is dealing with the preventive detention. So, author ఏం చెప్తున్నాడు అంటే లైక్ క్రైమ్స్ చేయక ముందే పీపుల్ కి పనిష్మెంట్ వస్తుంది. థింకింగ్ దట్ they will do punishment in the earlier phases. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ కాపీ కొట్టే ఉద్దేశం లేదు, బట్ టీచర్ థింక్స్ దట్ హీ విల్ చీట్ ఇన్ ద ఎగ్జామ్. సో వాట్ విల్ ద టీచర్ డూ అంటే టీచర్ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే షీ ఈస్ స్టాపింగ్ హిమ్ టు రైట్ ది ఎగ్జామ్ థింకింగ్ దట్ హీ మే బీ చీటింగ్ ఇన్ ద ఎగ్జామ్. అర్థమవుతుందా? హీ విల్ బి ఎట్ అ లాస్. చేయడో తెలియదు కదా, హిస్ కరికులం విల్ బి డిస్టర్బ్, అవునా కదా? ద సేమ్ వే థింక్ అబౌట్ ద పనిష్మెంట్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ లైక్ the police department is thinking that he may commit a crime. Clear? మరి ఇలా అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హిస్ ఆర్టికల్ 14 దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విల్ బి డిస్టర్బ్డ్. సో వెన్ హీ ఈజ్ అరెస్టెడ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, దీస్ త్రీ విల్ బి నాట్ బి గివెన్ టు హిమ్. క్లియర్? మరి ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారు ఒక పర్సన్ ని అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఆన్ ద రీజన్స్ ఆఫ్ లైక్ వెన్ హీ ఈస్ డిస్టర్బింగ్ ది ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ ఆఫ్ ఇండియా, ఆర్ ఎల్స్ ఏదో టెర్రర్ అటాక్ ప్లాన్ చేస్తాడేమో అని చెప్పేసి లైక్ దట్. క్లియర్? సో ప్రివెంటివ్ డిటెన్షన్ ఇట్ ఈస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 22 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీనింగ్ ఏంటి అంటే కీపింగ్ ఏ పర్సన్ ఇన్ టు ది కస్టడీ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ ఎ పాసిబుల్ ఏమంటారు క్రైమ్ ఇన్ ద ఫ్యూచర్. క్లియర్? ఆర్టికల్ 22 గుర్తుంటుందా? ఆర్టికల్ 22లో 2 ఉంటుంది. ఒకటేమో నార్మల్ లా, ఆర్డినరీ లా ఉంటుంది, ఇంకొకటేమో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఉంటుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సస్పిషన్ అండ్ యాంటిసిపేషన్. ఇట్ ఈస్ నాట్ క్లియర్
వాడు చేస్తాడో చేయడో కూడా తెలియదు మనకి, కానీ చెయ్యకుండా జరపడానికి. డన్. సో dealing with articles 22 clause 3 to 22 clause 7 and further దీని ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే critics are calling it as constitutional paradox because when a person is arrested under article 22, that is preventive detention, then his liberty, article 21 right to life liberty, article 14 equality and freedom, article 19 will be abolished. Clear? మరి ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారా అంటే నో, ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ సిన్స్ లైక్ బ్రిటిష్ టైమ్స్. సో దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ డ్యూరింగ్ ది బ్రిటిష్ టైమ్స్ అండ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆల్సో ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇట్. క్లియర్? ఇట్ ఈస్ దేర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆల్సో అండ్ బిఫోర్ బ్రిటిష్ టైమ్స్ ఇట్ వాజ్ ఇన్ బెంగాల్ రెగ్యులేషన్స్ ఆఫ్ 1880. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని ఇండియన్స్ని ఎలా ఒకలాగా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి దే హ్యావ్ బ్రాట్ అప్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్, టెల్లింగ్ దట్ దిస్ పర్సన్ మే కమిట్ అ క్రైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ముందుగా ఆ క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఆర్ ఆ టెర్రరిజంని ప్రివెంట్ చేయడానికి వాట్ ఎవర్ ద లాస్ టు అ నేషన్ దాన్ని ప్రివెంట్ చేయడానికి బ్రిటిషర్స్ తీసుకొచ్చిన రూల్ అది. అండ్ నౌ ఇండియా ఈస్ ఆల్సో కంటిన్యూయింగ్ ఇట్. On what grounds a person can be arrested ante state security, public order and public disturbance vastundi emo annattuga, and also foreign affairs, international relations wise kani foreign affairs wise kani, like that. Clear? So this is about preventive detention. And mari arrest chestaru kada, if they are arresting me, then what rights as a person I will have? One is for sure only for 3 months they have to arrest me. ఒకవేళ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు నా మీద పెట్టినప్పుడు ఓన్లీ మాక్సిమం పీరియడ్ ఇస్ 3 months. 3 months కన్నా ఎక్సీడ్ అవుతుంది అంటే ఒక అడ్వైజరీ బోర్డ్ అనేది ఫామ్ చేస్తారు అన్నట్టు. అడ్వైజరీ బోర్డ్ ఫామ్ చేసి ఇఫ్ ద అడ్వైజరీ బోర్డ్ టెల్స్ ఓకే హీ మే ప్రొసీడ్, ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నప్పుడు మాత్రమే 3 months కన్నా ఎక్కువ ద పనిష్మెంట్ విల్ బి ఎక్సీడెడ్. క్లియర్? And further, I have every right to be informed to me that why I am getting arrested under the preventive detention. Kani malli oka exception untadi, if it is disturbing the state security or public order annappudu grounds of arrest adi. Malli exception enti ante if it is disturbing the national security or public order annappudu they will not tell the reason to me why they are arresting. Clear? So if anyone is having grudge on someone also, police department law, for suppose let us think, then it is like they can use this kada. So the courts are telling the same thing, preventive detention should be in a very rare cases. Clear? Ardhamainda about preventive detention? This is very much important because article 22 directly. Clear? Then next, నెక్స్ట్ ఏముంది హెడ్లైన్? ఎకనామిక్ పార్ట్నర్షిప్. దిస్ ఆర్టికల్ హ్యాస్ బీన్ ఆల్రెడీ గివెన్, మళ్ళీ ఇచ్చాడు. వాట్ హీస్ టెలింగ్ అబౌట్ అస్ ఇండియా యూకే రిలేషన్. ఈ మధ్యన ఒక ఏమంటారు అగ్రిమెంట్ చేసుకుంది కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా అండ్ యూకే. ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్? ఓకే. బిఫోర్ India and UK have been done free trade agreement. To put it in a formal word, it is comprehensive economic and trade agreement. So by the word what you can understand, what is the all agreement about? Trade and economic relations. Clear? Mari enduku idi kavali, why this is needed to India and UK both? As ongoing tariffs are there from US. Now, what India is doing is that not only it is doing friendship with all other countries. మనకి యూఎస్ లేకపోయినా సరే, యూఎస్తో ఇంకా ఎక్స్ట్రీమ్ రిలేషన్స్ ఉన్నా సరే ఆర్ ఆన్ గోయింగ్ ఇంకేమైనా ఉన్నా సరే, వీ వాంట్ టు బీ న్యూట్రల్ విత్ ఆల్ అదర్ కంట్రీస్ టు. సో దీని యూజ్ ఏంటి అంటే రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ ఒకటి, ఈజీ ఎకనామిక్ ప్రాసెస్ ఒకటి. లైక్ we are allowing some goods in India from British
for a very like minimal tax annattu, even zero tax also. Less price and with a minimal like 0% tax kuda unnai konni. And the same way UK is allowing our things like our products to sell in their market for a very low price. Clear? So tariff reduction okati, and also exchanges like trade exchange aina sare emantaru, sorry I forgot what I want to tell. So it want to reduce taxes in the market in both, so that both the products will be benefited in the either countries. Clear? So what is all about is comprehensive economic trade agreement. July lo start ayindi. So the major thing is on trade, investment and technology cooperation. Not only this, defense sector wise aina sare, climate sector wise aina sare, both the countries are supporting each other. Clear? దేనికోసం అంటే to increase its international bilateral relations and also cooperation among the countries, two countries. Simple. One more thing, like ఇందులో హైలైట్ చేయలేదు, but there is India UK Vision 2030. By the year 2030, India and UK both want to double its trade relation. Clear? To double its trade economy. Clear? So key features of the agreement రెండు ఉన్నవి. ఒకటేమో టారిఫ్ రిడక్షన్, సేమ్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మన ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర, వాళ్ళ ప్రోడక్ట్స్ మన దగ్గర at the very beneficial taxes. Clear? For an example, they have been mentioned, India will enjoy lower tariffs on exports like textiles gani. Our market is all of textiles, agriculture products and pharmaceuticals. UK lo E3 like they will be decreased, taxes అనేవి. వాళ్ళ విస్కీ కానీ వాళ్ళ కార్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ ఇండియాలో we can get it in a very low rate. Clear? ఒకటి టారిఫ్ రిడక్షన్, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ బూస్ట్. ఇఫ్ సపోజ్ యూకే ఈస్ ఇండియాస్ 6th largest investor. UK is India's 6th largest investor. So like due to this agreement our trade relations కానీ ఇన్వెస్ట్మెంట్ కి కూడా బూస్ట్ ఉంటుంది. లైక్ మన వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీని తీసుకోవడం అయినా సరే, ఎక్కువ డెవలప్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడం అయినా సరే అలాగా. Clear? So for Britain, what is India offering? India is offering textiles, agriculture products at a very low cost and also emerging market. మన దగ్గర ఫుల్ ఆఫ్ మార్కెట్ ఉంటుందా? వాళ్ళ ప్రొడక్ట్స్ మన దగ్గరికి లెస్ కాస్ట్ కి వస్తే వాళ్ళకి అడ్వాంటేజా? అవునా? And the next, strategic Indo-Pacific partner and also opportunities in our digital and green sectors. అంటే climate related అయినా సరే, environmental related sectors అయినా సరే. Now, what India is providing for UK? Sorry, for India, what UK is providing? First thing is, it is providing the technology for us, advanced technology, investment, and also access in the global market. Clear? See, this comprehensive economic trade agreement is very much important, and question అడగాలి అనుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో సింపుల్ గా ఇండియా యూకే బైలేటరల్ రిలేషన్స్ గురించి అడగవచ్చు డైరెక్ట్ గా. Clear? So ఏదైనా సరే be prepared now itself. Preventive detention, today's article is very much important, and comprehensive economic trade agreement is also very much important. Clear? Next article ఏంటి? A verdict that misses the fine printer. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయినా, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయినా, ఏ కన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ యూ టేక్, ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పర్మిషన్ తీసుకోవాలి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్కి. ఒకవేళ కొందరు ఏమనుకుంటారు, నేను బిల్డింగ్ కట్టినాక తర్వాత పర్మిషన్ తీసుకుంటా అని అనుకుంటారు. బట్ ద కోర్ట్స్ ఆర్ టెల్లింగ్ నో, లా ఇస్ లా,
ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్ షుడ్ బి స్టార్ట్. క్లియర్? అండ్ మన సిలబస్లో, యూపీఎస్సీ సిలబస్లో క్లియర్లీ GS3లో ఎన్వైరన్మెంట్ సెక్షన్లో ఇట్ ఈస్ మెన్షన్డ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసమైనా దేనికోసమైనా సరే అసెసింగ్ ద ఎన్వైరన్మెంట్. ఈ బిల్డింగ్ ఇక్కడ కడుతున్నారు, సపోజ్ హైడ్రా అందరికీ ఐడియా ఉంది కదా. వాట్ ఈస్ హైడ్రా డూయింగ్ నౌ? అబాలిషింగ్ ది బిల్డింగ్స్ which are harmful to the environment or which is like near to the lakes. అవునా? సో సేమ్ అలానే ఒక బిల్డింగ్ కట్టడానికి ముందుగానే we have to see how it is impacting the environment. If you are not taking that measures or you are not getting that environmental clearances, then this building can be abolished simply. మరి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఒకసారి అబాలిషన్ అంటే థింక్ హ్యూజ్ లాస్ టు ద పీపుల్, అవునా కదా? సో అందుకని వీ హ్యావ్ టు డూ అసెస్మెంట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అసెస్మెంట్ దేని పరంగా చేస్తాము అంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ది ఎన్వైరన్మెంట్. సింపుల్ వర్డ్స్, హోల్ ఆర్టికల్ ఇస్ అబౌట్ దట్. అండ్ క్లియర్గా మన సిలబస్లో మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. దిస్ ఈస్ డైరెక్ట్లీ దేర్ ఇన్ ద సిలబస్. he has been mentioned that word itself. Clear? మరి ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ దేర్. వాట్ ఈస్ దట్? టెల్. వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్? చెప్పండి, పర్లేదు, తప్పైనా సరే. అసెస్మెంట్ అంటే okay, we are assessing environmental impact of a infrastructure. Here infra ante buildings, whatever those localities, infrastructure gaani. Clear? So simple ga ఏ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే ఆ కన్స్ట్రక్షన్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ది ఎన్వైరన్మెంట్. ఒక ఫ్యాక్టరీ కట్టాలి నేను ఇక్కడ. దిస్ ఇస్ హార్ట్, లైక్ అట్లీస్ట్ మిడిల్ ఆఫ్ ది హైదరాబాద్. ఇక్కడ నేను ఒక ఫ్యాక్టరీ కడితే ఆ వచ్చే పొల్యూషన్ అంతా లైక్ ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది హైదరాబాద్ అట్లీస్ట్, అవునా కాదా? సో ఇక్కడ నేను బిల్డింగ్ కట్టకూడదు, ఒక పొల్యూట్ అయ్యే బిల్డింగ్ నేను ఇక్కడ కట్టకూడదు. క్లియర్? బికాస్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీ వన్. ప్రాపర్ వాటర్ సర్వీసెస్ ఉండవు ఇక్కడ, అవునా? ఇఫ్ ఎట్ ఆల్ ఫైర్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, వేర్ షుడ్ ఐ గో? అవునా? సో ఏదైనా సరే ఒక ఫార్మసిటికల్ కంపెనీ కడుతున్నారు, అందులో నుంచి వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ అంతా ఎక్కడ డంప్ చేయాలి నేను? అండ్ అందులో నుంచి వచ్చి ఒకవేళ యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ టు ది పీపుల్, ఇట్ విల్ ఇంపాక్ట్ ది సరౌండింగ్స్, ఇట్ విల్ పొల్యూట్ ది ఎన్వైరన్మెంట్, అవునా కాదా? సో లైక్ దట్. సో లైక్ ఫార్మల్ డెఫినేషన్ ఏంటి అంటే UNEP has given a definition. United Nations Environmental Program has been defined environmental impact assessment to be an analytical process that systematically examines the possible environmental consequences of implementation of a given activity. Simple ga manchiga sentence frame chesi cheppadu ante. Analyzing the process that systematically examines the possible environmental consequences of the implementation of a given activity. Activity ante ikkada construction or project, anything like that. Clear? Mari ee environment, see, this is very much important because chaala salu question adugutadu with respect to environment. It is directly given in your syllabus also. Malli andike koncham concentrate ante koncham stress chesi cheptuna about this. And this environmental impact assessment will be done in 6 major steps. అది తర్వాత చూద్దాం ఒకసారి, బట్ స్టెప్స్ ఏంటి చూద్దాము. ఫస్ట్ దే విల్ స్క్రీన్. ఒకవేళ ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే ద అఫీషియల్స్ విల్ కమ్ అండ్ దే విల్ స్క్రీన్ ద థింగ్. ప్రాజెక్ట్ గురించి దే విల్ సీ ద డీటెయిల్స్. ద నెక్స్ట్ ఇస్ స్కోపింగ్, అంటే దే విల్ ఐడెంటిఫై ద ఇష్యూస్ రిలేటెడ్ విత్ దట్ ప్రాజెక్ట్. స్క్రీనింగ్ చేసేస్తారు, ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం చదువుతారు, తర్వాత దే విల్ ఐడెంటిఫై ద థింగ్స్. తర్వాత బేస్ లైన్ డేటా కలెక్షన్, like they will record here, ante like
ఈ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి ఒక రీడింగ్ అనేది చేస్తారు అన్నట్టు ఫర్ 1 to 2 to 3 weeks లైక్ దట్. సో దే విల్ కలెక్ట్ ద డేటా. తర్వాత ఇంపాక్ట్ ప్రెడిక్షన్, డేటాని స్టడీ చేస్తారు కదా, దెన్ దే విల్ గివ్ వాట్ ఇంపాక్ట్స్ మే బీ దేర్ ఫ్యూచర్గా ప్రెడిక్ట్ చేస్తారు అన్నట్టు. తర్వాత ఏం చేస్తారు, దానికంటూ ఒక మిటిగేషన్ ఎఫర్ట్స్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. మిటిగేషన్స్ ఆర్ ఆల్టర్నేటివ్స్. తర్వాత పబ్లిక్ కన్సల్టేషన్, దే విల్ ఆస్క్ ద పబ్లిక్ ఆల్సో, ఈజ్ ఇట్ ఓకే టు యూ, దే విల్ టేక్ దట్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ ఆల్సో. దెన్ నెక్స్ట్ రివ్యూ అండ్ డెసిషన్ మేకింగ్, అండ్ తర్వాత మానిటరింగ్ కంపైలెన్స్. either they will approve the project or they will tell no. Clear? And states లో నార్మల్గా ఎవరు చేస్తారు అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ చూసుకుంటాయి వీటి గురించి. క్లియర్? సో ఇవి స్టెప్స్. ఎగ్జామ్లో స్టెప్స్ గురించి అడుగుతాడు. వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ వాట్ ఆర్ ది లైక్ స్టెప్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. వచ్చి ఫస్ట్ స్క్రీన్ చేస్తారు, తర్వాత దే విల్ ఐడెంటిఫై ద ఫ్లాస్ వాట్ ఆర్ దేర్, దే విల్ గివ్ ద మెజర్స్. తర్వాత then third process is data line study. They will study the data for 2 to 3 weeks like that. Then tarvata they'll give the mitigation things, they'll give the public ni consult chestaru. Tarvata they'll give the review and decision making. Decision is final. ఒకవేళ లేదు నాకు ప్రాజెక్ట్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఆ మిటిగేషన్ ఎఫర్ట్స్ తోని వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. క్లియర్? అర్థమవుతుందా? Now, this environmental impact assessment have been come to India. A Act వల్ల తీసుకొచ్చాము అంటే Environmental Protection Act 1986. So this EIA is started in India in the year 1994 under the Environmental Protection Act of 1986. Ila, this you have to write in the exam compulsory, and if you write like this only, you will fetch the marks. So legal and policy regulations in India enti ante it is governed under Environmental Protection Act of 1986 and under Environmental Impact Assessment Notification of 2006. Clear? Daniki malli amendments kuda vachayi, but original matram EIA notification 2006. So categorized into two things, A and B. Okatemo A projects emo cleared by the central government, next emo state governments. Clear? Holistic ఎవరు చూసుకుంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దిస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. క్లియర్? డైరెక్ట్ సిలబస్లో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అర్థమైంది కదా? ప్రివెంటివ్ డిటెన్షన్. నెక్స్ట్ ఏం చదువుతున్నాం? India-UK trade relations. The next environmental impact assessment. Then next one is are workers' rights being eroded? So ఈ article ఏంటి అంటే fire accidents in India గురించి. We see the fire accidents like recently June 30 ఏమో తెలంగాణలో జరిగింది. Sigachi Industries Telangana, somewhere around Hyderabad itself. The next July 1st na Malli Goklesh fireworks in Tamil Nadu. Next September 30 na Ennore thermal power station lo fire accident. So simply what the article is telling is that India lo ilanti fire accidents valla almost NCRB data is telling that approximately 7,000 plus people have been died in fire accidents. Clear? 2022 లో డేటా ఇచ్చింది. It is telling that almost 7,000 people have been died in India with respect to this fire accidents. And the article is telling, yes, these fire accidents are preventable. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మంచి రెగ్యులేషన్ చేసుకుంటే ఇండస్ట్రీస్లో లైక్ taking care of industries and infrastructure in a very good way, then this you can prevent this fire accidents. Clear? So key reasons of fire accidents enti ante sarigga pattichukokapovam, old infrastructure use cheyadam. Clear? He has given reasons. Article చాలా simple gaane undi, but why I have given this is exam lo adagochu.
అగైన్ స్టాంపేడ్ గురించి చదువుకున్నాం కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్. స్టాంపేడ్ గురించి అడగొచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ గురించి అడగొచ్చు ఇండియాలో. ఓకే, సో కీ రీజన్స్ ఏమని మెన్షన్ చేయొచ్చు అంటే ఎక్సెసివ్ వర్క్ ప్రెషర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఓకే, అవుట్డేటెడ్ మెషినరీ, నెగ్లెక్టెడ్ మెయింటెనెన్స్, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, దాన్ని ఎలా యూస్ చేయాలో సరిగ్గా తెలియకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ప్రొటెక్టివ్ ప్రొసీజర్స్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ ఫైర్ సేఫ్టీ అనేది ఉండాలి. అట్లీస్ట్ యూ సీన్ ఎనీ హాస్పిటల్స్ లైక్ దట్, అవునా? ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ లైక్ ఇప్పుడు హాస్పిటల్స్లో ఒకవేళ అఫీషియల్స్ వచ్చి చూస్తున్నారు అనుకోండి, దెన్ దే ఆర్ క్యాన్సిలింగ్ దట్, ఏమంటారు, దే ఆర్ క్యాన్సిలింగ్ ద బిల్డింగ్ థింగ్ అన్నట్టు, లైక్ దట్ సీజింగ్ ద బిల్డింగ్. బికాస్ ఢిల్లీలో ఆర్ ఎల్స్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల న్యూ బోర్న్ బేబీస్ కూడా చనిపోతున్నారు అన్నట్టు. డు యూ లిసన్ దిస్ న్యూస్? సో సింప్లీ దే విల్ క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ దట్ బిల్డింగ్. క్లియర్? అండ్ ఇక్కడ మనం రీజన్స్ రాయాలి అనుకుంటే ఎగ్జామ్లో దీస్ రీజన్స్ యూ హ్యావ్ టు మెన్షన్. అంటే ఎలాబరేట్ చేయండి ఇఫ్ జస్ట్ రీజన్స్. అవుట్డేటెడ్ మెషినరీ, నో ప్రాపర్ ట్రైనింగ్, ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ అవుట్డేటెడ్ మెషినరీ, ఇగ్నోరింగ్ వర్కర్ కంప్లైంట్స్, మనకి ఏదన్నా కంప్లైంట్ ఉంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, దెన్ ద పీపుల్ ఆర్ ద అఫీషియల్స్ ఆర్ నెగ్లెక్టింగ్ దట్ కంప్లైంట్, అండ్ ఆల్సో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ప్రెషర్. క్లియర్? So legal framework in India, two legal frameworks are there. One is about Factories Act 1948 అంటే ఫ్యాక్టరీలో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, మెషినరీ ఎలా ఉండాలి, పీపుల్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇంకొకటేమో ఓకే ఇది ప్రివెన్షన్, ఇంకొకటేమో కంపెన్సేషన్. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948 ఏం మెన్షన్ చేస్తుంది అంటే ఇట్ కవర్స్ ఫ్యాక్టరీ లైసెన్సింగ్ అండ్ మెషినరీ మెయింటెనెన్స్. దెన్ నెక్స్ట్ వర్కింగ్ అవర్స్, బ్రేక్స్ కానీ ఒక లేబర్కి ఎన్ని బ్రేక్స్ ఉండాలి, ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉండాలి, అండ్ సేఫ్టీ అండ్ డీసెంట్ వర్కింగ్ కండిషన్స్ ఆల్సో ఇన్ దట్. క్లియర్? Then what it is giving is licensing, inspections, scheduled and surprise checks. ఇక్కడ సర్ప్రైజ్ చెక్స్ చేస్తారు, కాకపోతే సపోజ్ ఒక అవుట్డేటెడ్ మెషినరీ ఉంది, ఒక అఫీషియల్ వెళ్తున్నారు, వాట్ నాట్ ఐ విల్ గివ్ హిమ్ ఎ బ్రైబ్ and he will tell everything is okay in the factory. Avuna kada? Can we do like that also? So the author is telling ilantivi India lo undagurdu because they are at the cause of the person's life. Okay, so first is Factories Act of 1948, adi legal framework. Legal frameworks two, one is Factories Act of 1948, then next is compensation laws. ఒకవేళ ఇలాంటి జరిగినప్పుడు హౌ మచ్ కంపెన్సేషన్ షుడ్ బి గివెన్ టు ది పీపుల్. ఎప్పుడైనా చూసారా ఫైర్ యాక్సిడెంట్స్ అప్పుడు డెఫినెట్గా ఎక్స్గ్రేషియా అని కంపెన్సేషన్ అని అనౌన్స్ చేస్తారు. డిడ్ యూ సీ? సో కంపెన్సేషన్ లాస్ ఇస్ రికగ్నైజ్డ్ అన్నట్టు. క్లియర్? సో ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్ మనకి. హీ మే ఆస్క్ ఇన్ ది ఎగ్జామ్, సో బీ ప్రిపేర్డ్. సో ఈరోజు చెప్పిన 4 ఆర్టికల్స్ దే ఆర్ ఇంపార్టెంట్. వన్ ఇస్ ప్రివెంటివ్ డిటెన్షన్, అండ్ అదర్ ఇస్ ఇండియా యూకే ట్రేడ్ రిలేషన్స్, దెన్ థర్డ్ ఇస్ ఏంటి థర్డ్ వన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అండ్ ఫోర్త్ ఇస్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ డేటా రాసేసి, తర్వాత కీ రీజన్స్ ఏంటి, తర్వాత లైక్ వాట్ ఆర్ ద లీగల్ ఫ్రేమ్వర్క్స్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ ఏం రాస్తారు? ప్రివెంటివ్ మెజర్స్, ఎలా మెజర్స్ తీసుకోవాలి, దెన్ నెక్స్ట్ ప్రాపర్ మెషినరీ. ఒకవేళ ప్రీ తీసుకోవాలి, పోస్ట్ కూడా తీసుకోవాలి, జరిగినప్పుడు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ఫైర్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. క్లియర్? సో దోస్ 4 ఆర్ ఇంపార్టెంట్ ఫర్ టుడే. మిగతా అంత ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ టు టెల్. ఓకే, ఈ 4 ఎడిటోరియల్స్ ఐ మీన్ దీంట్లో నుంచి నోట్స్ చేసుకుంటున్నారా? ఆర్ యూ ప్రిపేరింగ్ కరెంట్ అఫైర్ నోట్స్? నో. ఒక్కసారి మీ ఓన్గా మీరే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూ రైట్ ద థింగ్స్ అండ్ షో టు మీ. ఓకే, వాట్ యూర్ రైటింగ్, హౌ టు డూ, ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్. ఈ రోజు నుంచి ఇఫ్ యూ నో వన్ అంటే మీరు స్టార్ట్ చేయకపోతే ఈ రోజు నుంచి అట్లీస్ట్ స్టార్ట్ రైటింగ్.
Always I'm telling, today is the day to make you better. Clear? History class is from 2 to 4. తెలుసు కదా?